హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వరల్డ్. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మంచి మంచి రెసిపీస్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. ఈరోజైతే మనం ముందుగా గులాబ్ జామ్ చేసుకుందాము. మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్తో చేయటం లేదండి, మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మనం ఏ మిల్క్ పౌడర్ తీసుకున్నా పర్లేదండి. ముందుగా మనమైతే ఒక కప్పు మిల్క్ పౌడర్ అయితే తీసుకోవాలి. ఒక కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటే 1/3 కప్పు మనము పాలు తీసుకోవాలండి. కాంచి చల్లారిన పాలే తీసుకోవాలండి. మనం పచ్చి పాలు పోసేస్తే ఇరిగిపోతాయి. సో అందుకని మనము కాంచి చల్లారిన పాలు 1/3 కప్పు తీసుకోవాలండి. తీసేసుకొని కొద్దిగా 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా మనము నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మనము బాగా ముద్దలాగా వచ్చేంత వరకు మనము కలుపుతూనే ఉండాలండి. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. మనకు అప్పుడే తెలిసిపోతుందండి. మనం అది ముద్దలాగా అయిపోతుంది. మనకి కొంచెం మనం పిండి ఎలా తడుపుకుంటే ఉంటుందో ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మనం ఇలాగా బాగా ముద్దలాగా తడిపేసుకోవాలి. ఇప్పుడైతే మనకి దగ్గరికి పడిపోయింది, ముద్దలాగా వచ్చేసిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము స్టవ్ కట్టేస్తామండి. ఇప్పుడైతే అయిపోయిందండి. ఇది మనము బాగా చల్లారనివ్వాలండి. ఎంత చల్లగా అయితే అంత బాగుంటుంది. మనం బాగా ఇది కూల్ అవనిద్దాము. ఇప్పుడైతే అయిపోయిందండి. ఇది ముద్దలాగా వచ్చేసింది. అలాగే మనం ఇప్పుడు జీరా అంటాము, పాకము అంటాం. మనం 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటే 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. అలాగే 1.5 కప్పు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని మనం మంచిగా బాగా మిక్స్ చేయాలండి. రెండింటిని మిక్స్ చేసేసి మనం గులాబ్ జామున్కి ఎలా చేసుకుంటామో మనం ఈ పాకము అలాగా కరగబెట్టేసుకోవాలి. మనము ఇలా ముట్టుకుంటే మనకి కొద్దిగా జిగటలాగా వచ్చేస్తుందండి. ఆ స్టేజ్ వరకు మనం ఉడికిచ్చేసుకోవాలి. మరి మనకు తీగ పాకం అయితే బాగోదండి. ఇప్పుడైతే మనకి పొయ్యి మీద పాకం అయితే ఉడికిపోతుందండి. ఇప్పుడైతే మనము ముద్దలాగా చేసుకున్న పిండి అయితే మిల్క్ పౌడర్ అయితే రెడీగా ఉందండి, చల్లగా అయిపోయింది. ఇప్పుడు అందులో 1 స్పూన్ మనము కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు మైదా తీసుకోవాలండి. ఒకవేళ మన దగ్గర కార్న్ఫ్లోర్ లేకుంటే స్కిప్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా మైదా అయితే ఉండాలండి. అలాగే బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. మనం పొంగాల కదండి కొద్దిగా గులాబ్ జాము, అందుకే బేకింగ్ పౌడర్ అయితే తప్పకుండా వేసుకోవాలి. కుకింగ్ సోడా అయితే వద్దండి. ఇన్ కేసు లేదు మనకి బేకింగ్ పౌడర్ అంటే కుకింగ్ సోడా వేసుకోండి, మన దగ్గర లేదు అన్నప్పుడు. ఇప్పుడైతే బాగా పిండిని అయితే ముద్దలాగా తడిపేసుకోవాలండి. మనకి కొద్దిగా పిండి జారుడుగా అనిపించింది అంటే కొద్దిగా మైదా వేసుకోండి. లేదు కొద్దిగా గట్టితనం వచ్చేసిందంటే పాలు వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలే వేసుకోవాలి. ఇప్పుడైతే మనం పిండిని మెత్తగా తడిపేసుకుందాము. మనం గోధుమ పిండి తడిపినట్టుగా ఎక్కువ ప్రెషర్ ఇచ్చి తడపద్దండి. జస్ట్ అలాగా మనము పైన తడిపేసుకొని మనం పిండిని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 to 15 మినిట్స్ వరకు పిండిని అయితే నానబెట్టేస్తామండి. ఈలోపు మనము పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ కూడా మనకు హీట్ అవ్వాలి కదండి. లో టు మీడియంలోనే మనము వేపుకోవాలి. హై మంట మీద వేస్తే మనకి పైనంతా మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది, లోపలైతే అసలు ఉడకదండి. గులాబ్ జామ్ మటుకు మస్ట్ అండ్ షుడ్గా లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఇప్పుడైతే మనకి జీరా అయితే రెడీ అయిపోయిందండి. మేము ఎక్కువ జీరా అంటాము, లేకుంటే పాకము అంటామండి. అలాగా మనకి స్టిక్గా వచ్చేంత వరకు మనము ఉడికిచ్చేసుకోవాలండి. ఆ స్టేజ్ వరకు ఉంటే చాలు మనకి. ఇప్పుడైతే మనకి జీరా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆయిల్లో వేపేసుకుందాము గులాబ్ జాము. మనము బాల్స్ కూడా రౌండ్గా క్రాక్స్ లేకుండా మనము ఉండలుగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ జీరాలోనే కొద్దిగా మనం కుంకుమ పువ్వు వేసుకుందాము. అలాగే ఎలాచీ పౌడర్ కూడా వేసుకుందామండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఎలాచీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. మనకి జీరా ఒకటి ఉన్నా కూడా ఇప్పుడైతే ఇలాగ రౌండ్ బాల్స్ ఎక్కడ మనకి క్రాక్స్ లేకుండా ఆయిల్ కానీ నూనె కానీ చేయికి పట్టేసుకొని మనం ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బాగా రౌండ్గా రుద్దేసుకోవాలండి. రౌండ్ బాల్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుందాము. మనకి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. కొద్దిగా ఫస్ట్ మంట లోనే పెట్టేసుకోండి, తర్వాత అంటే కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకుందాము. జస్ట్ అలాగా
కదిలించాలండి. మనం ఎక్కువ కదుపుతూ ఉంటే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అవంతకవే మనకి బయటికి పొంగి బయటికి వచ్చేస్తాయండి గులాబ్ జామ్ బాల్స్. ఇప్పుడైతే మనకి గులాబ్ జాము అయితే బాగా ఈ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మనకి ఈ కలర్ వస్తుంది టేస్ట్ బాగుంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేదంటే కొద్దిగా వైట్గా తీసేస్తే కూడా మనకి గులాబ్ జామ్ అంత టేస్ట్ ఉండదు. ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ బాగా రావాలంటే ఆ స్టేజ్ వరకు మనము గులాబ్ జామ్ పెట్టేసుకొని వేపుకోవాలి. మనకి జీరా కూడా చల్లగా అవ్వకూడదండి. కనీసం ఒకవేళ చల్లగా అయిందంటే మనం కొద్దిగా వేడి పెట్టేసుకొని వేసుకోవాలి. లేదు అంటే మనకి వేడిగా ఉంది అంటే వెంటనే వేసుకోవచ్చండి. అప్పుడే మన గులాబ్ జామ్ అనేది బాగా జీరాలో నానుతుందండి. ఎంతో టేస్ట్గా ఉంటుందండి ఈ మిల్క్ పౌడర్తో. అసలు మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ కంటే మనకి ఈ మిల్క్ పౌడర్తో గులాబ్ జాము చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము జీరాలో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు 1 అవర్ పాటు బాగా నాననిచ్చేస్తామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి, త్వరగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే గులాబ్ జామ్ అయిపోయిందండి, నానిపోయింది. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోని అందరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోస్తో మంచి మంచి రెసిపీస్తో వస్తానండి. ఇలాగా గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మస్ట్ అండ్ షుడ్ ట్రై అండి. అసలు మిల్క్ పౌడర్తో గులాబ్ జాము, అలాగే మనము కొవ్వా ఉంటుంది కదండి, పచ్చి కొవ్వా, దాంతో కూడా ట్రై చేయొచ్చండి. కానీ ఇది టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పచ్చి కొవ్వతో కూడా బాగుంటుంది. అసలు ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో మనం వెనిలా ఐస్ క్రీమ్ పెట్టుకొని కూడా టేస్ట్ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.